పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై కావాలనే అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కారుమూరి సునీల్పై అక్రమ కేసు పెట్టారని మండిపడుతున్నారు. భవిష్యత్తు ఉంది కారుమూరి సునీల్కి. ఆయన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఏలూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ అబ్బాయి ఎదుగుతున్నాడని ఇక్కడ నాగేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టాలని ఆయన ఇబ్బంది పెట్టడం కోసం చేసిన కార్యక్రమం తప్ప ఇందులో ఏ కేసులో ఏ విధమైన పస లేదు. ఇప్పుడు సునీల్ గారు మీరు రిమాండ్ అయితే వేయించగలిగారు తప్ప కేసులో పసలేదు. ఆయన నిర్దోషిగా బయటపడతారో ఇబ్బంది ఏమీ లేదు. ఈయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే తణుకు నియోజకవర్గ ప్రజలంతా కూడా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి చోట తణుకు టౌన్లో కానీ, ఇరగవరం మండలంలో కానీ, అతిలి మండలంలో కానీ, తణుకు రూరల్ మండలంలో కూడా ప్రతి చోట మేము శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.